ధనియాల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనకి పైత్యం చేసినప్పుడు కానీ లేదా నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ కర్రీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు మీడియం సైజువి 2, ధనియాల పొడి 3 స్పూన్లు ఈ స్పూన్తో తీసుకోవాలి, జీలకర్ర పొడి 1 స్పూను, నానబెట్టుకున్న చింతపండు 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు 2 మీడియం సైజ్వి, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 4 సన్నగా పొడుగ్గా చీల్చి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి తిప్పుకొని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయినట్లే. కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ధనియాల పులుసు రెడీ. మనకి నోరు చేదుగా ఉన్నప్పుడు ఏ కర్రీ కూడా తినబుద్ధి అవ్వదు కదా, ఇలాంటి కర్రీస్ చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.